ఈ ప్రభుత్వం ఏదైతే ఈ రైతులకి మహిళా సహకార సంఘాల ద్వారా పాడి పశువులను ఇవ్వడం 100% ఉత్తమమైన చర్యలు. కాకపోతే ఇచ్చినప్పుడు ఈ అసలు ఎన్ని రోజులు బిల్లు పెండింగ్ ఉంది, విజయ డైరీ బిల్లులు ఎందుకు ఇవ్వలేకపోతుంది, ఆ సంస్థలో ఏం లోపాలు ఉన్నాయి, ఆ లోపాల మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఈ పథకం మొదలు పెడితే రైతు సేఫ్ గా ఉంటాడనే నా ఉద్దేశం అన్న. ఎందుకంటే ఇప్పుడే ఎలాంటి ఈ ముందస్తు జాగ్రత్తలు లేకుండా తెలంగాణ రైతులకు ఏంటిది మహిళా సంఘాల ద్వారా ఇంటికో 2 పశువులు ఇప్పించారు. ఆ ఇప్పించిన పశువుల పాలని ఖచ్చితంగా విజయ డైరీలో వెయ్యన్నా, ఇదొక క్వశ్చన్ మార్క్. అది విజయ డైరీలో పోతే పైసలే రావు. పైసలు రానప్పుడు వాడు బ్యాంక్ కూడా వచ్చి మీద కూర్చోడా? అంటే ఇటు ఎటు పెట్టి మళ్ళీ అప్పుల ఊబిలో నూకిలోనే అవుతారు తప్ప రైతుకు మేలు చేసిన వాళ్ళు కాదు. ఇదే రకంగా బిల్లులు కొనసాగితే మరి దానికి కూడా పైసలు కట్టుకోలేదు. ఇప్పుడు రైతులంతా తెలంగాణ రైతాంగంతా పాలు ప్రైవేట్ డైరీలకు, నాగార్జున మిగతా డైరీలకు పోషిస్తారు. ఖచ్చితంగా దానికి ఏంటంటే రూపాయి తక్కువైనా సరే నాకు 15 రోజులకు ఒకసారి బిల్లు వేస్తుందా లేదా. ఫస్ట్ వాడు ఏమంటారు పశువులు వాడిని పోషించన్నా. విజయ డైరీ ఇప్పుడు చేస్తున్న నిర్వాహకం వల్ల రైతే పశువులను పోషిస్తున్నారు. పశువుల మీద జీవనాధారం అంటే కొనసాగించేది రైతు అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఆ ఉన్న పశువులు వాడిని నమ్ముకొని ఉన్నాయి, ఇట్లా బతికేయాలంటే అప్పు తీసుకొచ్చి వాటికి దానా కావాలి, రకరకాల ఖర్చు పెరిగిపోయిన పరిస్థితి. 15 రోజుల లోపల బిల్లు రాకపోతే ఇక ఇబ్బంది అవుతున్న పరిస్థితి. 15 రోజులకు ఒకసారి కాదు, నెలకు ఒకసారి వచ్చినా ఇంత ఇబ్బంది ఉండదు. 45 రోజులు, 50 రోజులు, 2 నెలలకు ఒకసారి కూడా 15 రోజుల బిల్లు వేస్తలేరు. అట్లాంటిది పాల దిగుబడి పెంచురి అంటే ఎట్లా సాధ్యమైతుంది? సో క్లియర్ గా రాజేష్ అనుభవంతో చెప్తున్నటువంటి అంశం ఇది. సో 26 లక్షల లీటర్లు బయటకి తీసుకుంటామని వాళ్ళే చెప్తున్నారు. అవి మనం తాగే పాలలో మన రాష్ట్ర పాలని మనం చెప్పడానికి కూడా లేదు. ఈ వాటా ప్రకారం చూస్తే ఎంత 26 అంటే 30, మొత్తం కలిపితే 30 లక్షల లీటర్లలో 4 లక్షల లీటర్లు అనేది ఒక 5%, 5% కూడా కాదు, అది 5 to 10% కూడా కావాలి. సో ఇట్లా ముందు రైతులని పశువులు ఇప్పించి ఎంకరేజ్ చేసే ముందు ఆ మార్కెటింగ్ అనేది లేనప్పుడు నువ్వు ఎన్ని పశువులు ఇచ్చినా కూడా లెక్కలకు రాదు. సో వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేసి వాళ్ళకి సరైన సమయాల్లో విజయ డైరీకి పాలు పోసే రైతులకి బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తే అప్పుడు పాల ఉత్పత్తిని రాష్ట్రంలో ఎంకరేజ్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు అనేది దిగుమతి అనేది కొంచెం తగ్గిస్తే కూడా మంచిదే అని చెప్పేసి కూడా రైతుగా ఈ పాల వ్యాపారం చేస్తున్నటువంటి యువకుడిగా అయితే క్లియర్ గా సందేశం